హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎగ్ కర్రీ నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను పెద్ద సైజు 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు పెద్ద సైజు 2 టమాటాలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే తగినంత పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలండి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మనం ముందుగానే ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మరో 2 నిమిషాల తర్వాత అంతేనండి, ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.